haven't got the big. A single big. भाई मूवी ఎలా ఉంది? బాగుంది. యాక్టింగ్ అది ఎలా అనిపించింది? కామెడీ ఎలా అనిపించింది? బాగుంది. కామెడీ బాగుంది. ప్రియదర్శి యాక్టింగ్ అయితే వేరే లేదు. యాక్టర్ గారు వాళ్ళందరూ బాగా రైటింగ్ బాగుంది. కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. సో మీ బాగా నచ్చింది సీన్ బాగా కామెడీ ఎంజాయ్ చేశారా? ప్రియదర్శి ఇంకా విష్ణు వాళ్ళందరూ ఉన్న సీన్స్ అన్నీ బాగున్నాయి. వాళ్ళు మొత్తం గ్రూప్ అందరిది బాగుంది సీన్స్. ఓవరాల్ సినిమా బ్లాక్ బస్టర్. బ్రహ్మానందం మధ్యలో వస్తాడు, అప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి. సత్య యాక్టింగ్ అయితే ఓవరాల్ మస్తు ఉంది బ్రో, సూపర్ హిట్ సినిమా. పర్లే బ్లాక్ బస్టర్ చూడొచ్చు. హాయ్ సినిమా బాగుంది, అదిరిపోయింది. క్యారెక్టర్లు చింపేశారు, అదిరిపోయింది. చెక్కి పడేశారు అంతే. కామెడీ ఎలా అనిపించింది బ్రో? కామెడీ అన్న ఒకటే మాట, లాస్ట్లీ బాగుంది. అన్నీ బాగుంది. కామెడీ ఉండే, కొంచెం యాక్షన్ ఉండే, బాగుండే మూవీ మొత్తం ఓవరాల్. రెండు బాగున్నాయి ఈక్వల్. బాగుంది, డెబ్యూ బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. చెప్తారా బ్రో మీరు? హాయ్ బ్రో, ఎలా అనిపించింది సినిమా? సినిమా ఒకటే ఫస్ట్ నుంచి స్టార్ట్ వరకు ఇంపార్టెంట్ క్యారెక్టర్. హాయ్ బ్రో, ఎలా అనిపించింది బ్రో మీకు? బాగుందన్న, ఎక్సలెంట్. అసలు డైరెక్టర్ అసలు మినిమం ఇచ్చి పడేసిండు. అసలు ఇలాంటి సినిమా నడవాలి 100 days. అసలు బాగుంది. హాయ్ బ్రో, ఎలా అనిపించింది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. దివాళీ బ్లాక్ బస్టర్. నా సినిమా 1000 కోట్లు మామూలుగా లేదు సినిమా. బ్రో హాయ్ బ్రో, ఎలా అనిపించింది సినిమా? దయచేసి జై ప్రియరాజే, ప్రియరాజే దుమ్ము దులిపినాగా. ఎలా అనిపించింది మూవీ? యా హలో, ఇందాకే చూసాం మేము మిత్రమండలి మూవీ. చాలా బాగుంది. సచ్ హిలేరియస్ మూవీ అని చెప్పొచ్చు. జాతిరత్నాలు 2.0 యాక్చువల్లీ. అందరిది ప్రతి ఒక్కరిది మెయిన్ క్యారెక్టర్ వైబ్ అండ్ ఒక్కొక్కరి ఎంట్రీ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్ వైబ్ అనిపించింది, లైక్ లిరిక్ కానీ మ్యూజిక్ కానీ అవన్నీ. మెయిన్లీ వచ్చేసి బ్రహ్మి గారి సాంగ్ జంబర్ గింబాలాలో అయితే చాలా బాగుంది. హాయ్ బ్రదర్, ఇప్పుడే మిత్రమండలి సినిమా చూశాను. ఇది మిత్రమండలి కాదు, నవ్వుల మండలి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక వే తీసుకెళ్తుంది. మేము నలుగురు వచ్చాం ఫ్రెండ్స్తో పాటు చూస్తే మాకు మేము నవ్వుకోవడం కాదు కదా, బీభత్సమైన థియేటర్ అలర్ట్ చేసాము. అరిచి నవ్వి గొంతు పోయింది. బీభత్సమైన కామెడీ ఎంటర్టైనర్ దిస్ దివాళీ. ఈ దివాళీకి బ్లాక్ బస్టర్ కొట్టిన ది బ్రాండ్ మూవీ ఈ మిత్రమండలి. నవ్వుల మండలి, మిత్రమండలి కాదు నవ్వుల మండలి పెట్టాలి. ఇంకోటి నేను సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ గారు చాలా చించేసాడు. అతను ప్రతి సీన్కి కూడా బీభత్సమైన డైరెక్షన్, అసలు మామూలు లేదు. స్క్రీన్ ప్లే మాత్రం ఒక రేంజ్లో ఉంది. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ఎలివేషన్కి ఒక్కొక్క ఆర్టిస్ట్ వచ్చేదానికి అసలు మనోడు బీభత్సంగా ఇచ్చాడు. మ్యూజిక్ అసలు మామూలు లేదు. ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయి. క్యారెక్టర్స్ మామూలు లేరు. అందరు కమెడియన్స్ని మిక్స్ చేసి కొడితే ఒక జాతిరత్నాలు, ఒక మ్యాడ్ని ఒక మించిన ఇది కామెడీ మండలి. చాలా బాగుంది. ఇంకోటి విషయం అంటే క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్లో కొన్ని ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఆ కొన్ని ట్విస్టులు, సినిమా స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కడుపుబ్బ నవ్వించే ప్రతి సీన్ చాలా బాగున్నాయి. ఈ దివాళీకి బ్లాక్ బస్టర్ సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇందాకే చూసాం. దట్ వాజ్ హిలేరియస్ కామెడీ అండ్ దర్శి గారు చాలా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు. కంపేరింగ్ టు జాతిరత్నాలు ఇట్ వాజ్ హిలేరియస్ మూవీ. థ్యాంక్ యూ.
అన్న ఇప్పుడే చూశాను మిత్రమండలి మూవీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచే ఎండ్ వరకు నవ్వుకుంటూనే ఉంటారు. అసలు జాతిరత్నాలు ఎంత పెద్ద హిట్, జాతిరత్నాలు 2.0 అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఆ కామెడీ టైమింగ్ కానీ, ప్రియదర్శిని యాక్టింగ్ కానీ, ఆ నలుగురి కామెడీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో సత్య గారు వచ్చిన కామెడీ అయితే మామూలు కాదు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని. సో చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నంతసేపు అసలు జాబ్ చేసే వాళ్ళకి కానీ, స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి కానీ ఒక 2 hours ఒక మంచి మూవీ అనమాట. మెయిన్ హీరోయిన్ గురించి చెప్పుకోవాలి. హీరోయిన్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. తన టైమింగ్ కానీ, వాళ్ళతో ఉండే పంచెస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ సాంగ్స్ అయితే ఒక్కొక్క సాంగ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మెయిన్ బ్రహ్మానందం గారు వచ్చిన సాంగ్ అయితే అసలు అందరు థియేటర్ మొత్తం ఎంజాయ్ చేస్తారు, ఫుల్లీ ఎంజాయ్ చేస్తారు అనమాట. సో చాలా కామెడీ సినిమాలు వచ్చినాయి కానీ ఈ సినిమా అయితే చాలా చాలా బాగుంది. సో ఈ దీపావళికి బ్లాక్ బాస్టర్ అనమాట. అంత మంచి సినిమా. సో ప్రియదర్శన్ గారికి బ్లాక్ బాస్టర్. అలాగే కామెడియన్స్ అందరూ ఒక మంచి సినిమాని ఎంచుకొని బాగా ఆడియన్స్కి ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కూడా కామెడీ ఉంటుంది అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి దీపావళికి బ్లాక్ బాస్టర్ మూవీ మిత్రమండలి. హాయ్ అండి, ఇప్పుడే మిత్రమండలి సినిమా చూసాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇది దీపావళికి బెస్ట్ బ్లాక్ బాస్టర్ అండి. ప్రియదర్శి ఇంతవరకు అయితే ఇలాంటి సినిమా అయితే నేను ఎప్పుడు చూడలేదు. కామెడీ చేస్తారు కానీ ఇంత కామెడీ అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కామెడియన్స్ అందరినీ మిక్స్ చేసి గ్రైండర్లో తిప్పినట్టు మాత్రం చాలా చాలా కామెడీగా ఉంది సినిమా అంతా. బ్రహ్మానందం గారు ఇంకొంచెం ఉంటే అయితే ఇంకా బాగుండి అనిపించింది. డైలాగ్స్ కానీ ఏమైనా ఉంటే, పంచ్ డైలాగ్స్ కానీ ఏమైనా ఉంటే ఇంకా బాగుండి అనిపించింది. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ గారు ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగా క్యూట్గా చేశారు. తన ఎక్స్ప్రెషన్ కానీ, కామెడీ కానీ చాలా చాలా బాగుంది. నాకు మెయిన్ క్యారెక్టర్ అయితే ఫ్రెండ్స్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాము. ఈ డైరెక్టర్ గారు అయితే చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయాలని మేమైతే చాలా చాలా కోరుకుంటున్నాము. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. ఇన్ని రోజులలో సినిమా నేను చాలా చూసాను కానీ ఇంత కామెడీ అయితే జాతిరత్నాల తర్వాత ఇదైతే చాలా చాలా బెస్ట్ అనిపించింది. ప్రతి ఒక్కరు ఈ సినిమా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. పిల్లలతో సహా పెద్దలతో సహా అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే ఇంటర్వెల్ కాంచి అయితే మరే వేరే ట్విస్ట్ ఉంది. లాస్ట్లో కూడా క్లైమాక్స్ అయితే సూపర్గా ఉంది. మీరైతే సినిమాకి వచ్చి ఎంజాయ్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు నవ్వుతూనే బయట. భయ్యా ఇప్పుడే మిత్రమండలి మూవీ చూసి వస్తున్నా. సినిమా అయితే మాత్రం నిజం చెప్తున్నా, ఒక జాతిరత్నాలు సినిమా తర్వాత అంత గొప్ప సినిమా అనిపించింది నాకైతే మాత్రం. నిజంగా చాలా అంటే చాలా కామెడీ అయితే మామూలుగా లేదు. నిజంగా పిల్లలతో పెద్దలు వచ్చి పక్క సీట్లో ఉన్నవారైతే పడి నవ్వుతున్నారు భయ్య. అసలు నిజంగా ఎంత కామెడీ. జాతిరత్నాల తర్వాత మళ్ళీ అంత నవ్వుకున్నది ఏదంటే ఇదే సినిమా. ఇంకా అసలు నిజంగా నాకైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను. అంటే పిల్లలు కానీ ఫ్యామిలీ లేడీస్ అయితే మాత్రం డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడండి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. ఇలాంటి కామెడీ సినిమాలు చాలా రేర్గా వస్తాయి. సో డెఫినెట్గా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఒక జాతిరత్నాల్లో చూసే ఉంటారు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఎలా ఉంటాయి. సో అంతకు మించి చేశారు. నిజంగా నెక్స్ట్ స్టెప్ వేశారు అనుకోవచ్చు. మన డైరెక్టర్ గారు అనిరుద్ధ్ గారు తెలుసు కదా, అసలు నిజంగా ఆయన కూడా ఇందులో మంచి రోల్ చేశారు. హైలైట్ అనిపించింది సినిమాలో. ఒక్కొక్క క్యారెక్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం పీక్స్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. సో ఖచ్చితంగా ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. ఓటీటీలో చూద్దామని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. థియేటర్కి వెళ్ళి చూడండి. సూపర్. ఇప్పుడే మిత్రమండలి మూవీ చూసాను అన్న. అసలు మూవీ అయితే అసలు ఫన్ రైడ్. ఫుల్గా నవ్వుకున్నాము ఫస్ట్ నుంచి కూడా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఫుల్ అంటే ఫుల్. నాకైతే బుగ్గలు నొప్పులు వచ్చేసినాయి. అసలు మెయిన్ చెప్పాలంటే అసలు నలుగురు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అయితే అసలు హైలైట్. ప్రతి సీను మనకి అసలు నవ్వుతూనే ఉంటాము. ప్రియదర్శి క్యారెక్టర్ అయితే అసలు హైలైట్ ఉంది. ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేశారు. ఇది జాతిరత్నాలు అనుకుంటే జాతిరత్నాలను మించిపోయి ఉంది సినిమా. ఇందులో అయితే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని అసలు ఒక క్యారెక్టర్ ఉంటుంది. అసలు ఆ క్యారెక్టర్ అయితే అసలు పగలబడి నవ్వుకుంటాము. అందులో అసలు ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది భయ్య. ట్విస్ట్ కూడా అసలు కామెడీ భయ్య. ప్రతి సీన్ను కూడా ఇంత కామెడీగా డైరెక్టర్ గారు అసలు ప్రతి ఫ్యామిలీ ఎంటర్టైన్ అయ్యేలా తీశారు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఖచ్చితంగా నవ్వుకొని వెళ్తారు. ఈ దీపావళికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో బ్లాక్ బాస్టర్ అవుతుందని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు థియేటర్కి రండి, ఖచ్చితంగా నవ్వుకుంటారు. అలాగే ఇంకా హీరోయిన్ గారు అదే ఫస్ట్ సినిమా అయినా కానీ అసలు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. బ్రహ్మానందం గారు చిన్న గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన ఆయన కూడా అసలు చాలా బాగుంది. ఆ సాంగ్లో డ్యాన్స్ కానీ అన్నీ బాగున్నాయి. జంబలాల గింబల అన్న సాంగ్ అయితే అసలు థియేటర్ అంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. అసలు గోల చేశారు ఆ సాంగ్ అయితే. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ కార్ చేసింగ్ సీన్ అయితే అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అసలు ఆ సీన్లో అయితే కామెడీ ఇంకా వెరీ అసలు చాలా ఫన్గా చాలా అంటే చాలా బాగా తీసుకున్నారు. అసలు డైరెక్టర్ గారు అయితే
అసలు డైరెక్షన్తో మంచిగా ఎరగదీశారు. దీపావళికి పక్కా బ్లాక్ బస్టర్ పోయి అందరూ థియేటర్కి వచ్చి చూడండి. మిత్రమండలి మూవీ బ్రో చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. చాలా అంటే జాతిరత్నం 2.1 అనిపించింది. కామెడీ ఫుల్ కామెడీ, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఫుల్ కామెడీ ఉంటుంది. అండ్ ప్రియదర్శిని యాక్టింగ్ కానీ, నిహారిక పర్ఫార్మెన్స్ కానీ, సత్య గారి క్యారెక్టర్ కానీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మధ్యలో వస్తుంటాయి ఇంట్రడక్షన్ సీన్స్ కానీ ఎక్సలెంట్ అనిపించింది. ఆ ఎడిట్ కానీ, డిఏ కానీ, సౌండ్ ఆర్ఆర్ కానీ మంచి ఎక్సలెంట్గా, అంటే కామెడీ పర్పస్లో చూస్తే మనకి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు దివాళీకి మంచి వైబ్ ఉన్న కామెడీ పర్పస్లో మనం ఫుల్ ఎంజాయ్ చేసి ట్రస్ ఉంటే వాళ్ళు ఉంటారు కదా చాలామంది, వాళ్ళంతా థియేటర్కి వచ్చి చూస్తే వాళ్ళ ట్రస్ అంతా పోతుంది. అంతలా కామెడీ ఉంది. మీరు దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి వాచ్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ. ఫుల్ ఎంటర్టైన్మెంట్, నవ్వుకున్నాం బాగానే. దివాళీ బ్లాక్ బస్టర్ అనుకో. ప్రియదర్శి యాక్టింగ్ అనిపించింది. ప్రియదర్శి యాక్టింగ్ చాలా బాగా చేసిండు. కేవీ అనుదీప్ అన్నది బాగుంది. కేవీ అనుదీప్ సినిమా ఏం నచ్చింది? ఇంకా ఫన్ బాగుంది. బాగుంది గెస్ట్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ బాగుంది. హాయ్ బ్రో, ఎలా అనిపించింది సినిమా? సినిమా ఎట్లా అనిపించిందంటే F3 తర్వాత ఇలాంటి కామెడీ అనుకున్నాం, కానీ సెకండ్ హాఫ్ మాత్రం బతికిచ్చింది సినిమాని. సినిమా సెకండ్ హాఫ్ బతికిచ్చింది. అంటే కామెడీ అంటే మరీ గొడ్డలు దించుకునేంత నవ్వుకోలేము, కానీ పర్లేదు, బాగుంది. ఒకసారి చూడొచ్చు సినిమా, అంతే. F3 రేంజ్లో ఉండిద్దని అందరూ ట్రోల్ చేసేవాళ్ళు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం బతికిచ్చింది మూవీ. హానెస్ట్ రివ్యూగా చెప్పాలంటే ఇది ఏదో కనపడుతున్నాను కాదు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఇప్పుడు మిత్రమండలి మూవీ చూసాము. మూవీ చాలా బాగుంది. నిజం చెప్పాలంటే జాతిరత్నాల మూవీ కన్నా ఎక్స్ట్రీమ్లీ ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ఒకవేళ టెన్షన్ లేదంటే ఏదైనా స్ట్రెస్ అయ్యేలా ఫీల్ అయ్యేలా ఉండుంటే ఈ మూవీకి వస్తే 2 hours నిజంగా ఎంటర్టైన్ అవ్వచ్చు. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి 2 hours మంచిగా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీ టికెట్ అమౌంట్ అయితే ఎక్కడ వేస్ట్ అవ్వదు. 2 hours కంటిన్యూగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హాయ్ బ్రో, ఇప్పుడే మిత్రమండలి మూవీ చూశాను. చాలా అంటే చాలా బాగుంది. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, సీన్స్ కూడా చాలా బాగున్నాయి. క్లైమాక్స్ సీన్ అయితే సూపర్ ఉంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్రహ్మానందం గారు వచ్చినప్పుడు అయితే అసలు గూస్ బంప్స్ వస్తాయి. చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. జాతిరత్నాల కంటే బాగుంది. జాతిరత్న దీపావళికి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు బ్రో. చాలా బాగుంది. ఎక్సలెంట్. గట్టిగా మాట్లాడు, గట్టిగా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సినిమా నుంచి బయటకు వచ్చే మిత్రమైన సినిమా. నీకు నచ్చిన పాయింట్లు భయ్యా, ఏ సినిమా చూస్తున్నా ఇప్పుడు? మిత్రమండలి చాలా 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 బాగుంది బ్రో. నవ్వి చచ్చిపోతారు. ఏరే లెవెల్గా ఉంది బ్రో. అసలు జాతిరత్నాలు 2.0 ఉంది బ్రో. అవును బ్రో, వచ్చాడు బ్రహ్మానందం వచ్చాడు. అసలు ఏరే లెవెల్ బ్రో. ఆ సాంగ్, ఆ మ్యూజిక్, అసలు ప్రతి పాయింట్లో ప్రతి కామెడీ బ్రో. అసలు ఏరే లెవెల్లో ఉంది బ్రో సినిమా. దివాళికి మంచి హిట్ కొట్టిన. అవును బ్రో, దివాళికి బాగా సూపర్ హిట్ సినిమా బ్రో. ప్రియదర్శిని గారు ఇందులో హీరో క్యారెక్టర్ లేకపోతే